నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో మంత్రి నిమ్మల సమీక్ష। పోలవరం వెలుగొండ పనుల జాప్యంపై ఏజెన్సీలు అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశం। కెంగువ గ్రామంలో 55 లక్షలతో ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనాల నిర్మాణం। ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్। వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని జగన్ నెట్టేట ముంచాడు। టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ధ్వజం। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। వెలిగొండ పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు ఆలస్యంగా జరగడంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు। పనులు పొందిన కాంట్రాక్టర్లు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేయడం లేదని వారికి అధికారులకు వెంటనే నోటీసులు ఇవ్వాలని తెలిపారు। వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల్లో బెంచింగ్ లైనింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు। రెండో టన్నల్లో ఉన్న బోరింగ్ మెషిన్ తొలగింపునకు కోర్టు కేసు అడ్డుగా ఉందని మిషన్ విలువను నిర్ణయించేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని నియమించాలని తెలిపారు। ఫీడర్ కెనాల్ రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు। విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కెంగువ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన P4 విధానంలో రౌండ్ టేబుల్ ఇండియా 55 లక్షలతో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెంగువలో విద్యార్థులు పడుతున్న బాధలు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా వారి సమస్య పరిష్కరించాలనే లక్ష్యంతో రౌండ్ టేబుల్ 77కు చెందిన వ్యక్తులతో మాట్లాడి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు। ఈ భవనాలు నిర్మాణం చేపట్టడం భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు। కెంగు గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ సమస్య సుమారు 20 సంవత్సరాల నుంచి స్కూల్ సమస్య ఉండడం జరిగింది। 60 సంవత్సరాలు ముందు కట్టినటువంటి స్కూళ్ళు చాలా రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి ఎప్పటి నుంచో ఒక స్కూల్ ఉండాలి, ఎందుకంటే పాడుపడిన స్కూలు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్కూల్ని వెంటనే దాన్ని స్పందించాలని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఒకే మాటగా వచ్చి మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది। వెంటనే దాన్ని సానుకూలంగా ఏ రకంగా, ఎందుకంటే గతంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలన్న ఒక ఆలోచనతో వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే మా యువ నాయకులు నారా లోకేష్ గారికి వెంటనే చెప్పడం జరిగింది। అయితే యువ నాయకులు గారు నాకు ఒక మంచి సలహా ఇచ్చారు, ఎందుకంటే ప్రభుత్వం చాలా నీడ్ ఉంది, స్కూలు వెంటనే కట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఒక 6 నెలలు గవర్నమెంట్ సెటిల్ అవ్వాలి, ఈ లోపల నువ్వు ఏదైనా చేస్తే ఒక రౌండ్ టేబుల్ ద్వారా మీరు దాన్ని సానుకూలంగా చేయండి। రౌండ్ టేబుల్ ఒక లీడ్ ఇవ్వడం జరిగింది। ఆ లీడ్ ప్రాతినిధ్యంతోనే ఈ రోజు రౌండ్ టేబుల్ నేను అప్రోచ్ అయ్యి ఈ స్కూల్ ని చాలా వేగవంతంగా సుమారు 4 నెలల్లో ఈ స్కూల్ వెంటనే కట్టడానికి కూడా మీ కార్యాచరణ చేసి ఈ స్కూల్ ఆపరేషన్స్ కి ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది। ఈ గ్రామస్తులందరూ కూడా ఏకతాటిగా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ మంచి పనిని అందరూ కూడా స్వాగతిస్తూ ఈ పిల్లలందరూ కూడా ఒక మంచి స్కూల్ ని ఏర్పాటు చేయడం జరిగింది। ఇది చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక శాసనసభ్యుడిగా అలా ఒక మంత్రిగా అవకాశం ఇచ్చి ఇలాంటి ఒక మంచి పని నా ద్వారా చేయించినందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఈ స్థలాన్ని దానం చేసి, ఎందుకంటే వాళ్ళ కల్లాలు ఇవి వాళ్ళు పండించి ఇక్కడ కల్లాల కింద వాడుకున్న స్థలాన్ని వాళ్ళు దానం చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ మాకు వచ్చి రిక్వెస్ట్ చేసి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి, అలాగే ఒక రౌండ్ టేబుల్ అప్పచెప్పిన వెంటనే వాళ్ళు కూడా వెంటనే సానుకూలంగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇక్కడ వెంటనే స్కూల్ కట్టించడానికి సహకారం చేయడం, మరి అలాగే రౌండ్ టేబుల్ VRT 77 ముఖ్యంగా వాళ్ళు కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా స్పెషల్ కేర్ తో చాలా క్వాలిటీతో ఇక్కడున్న స్కూల్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో 8 క్లాస్ రూమ్స్, వీటికి కావాల్సినటువంటి బాత్రూమ్స్ కూడా కట్టించి, అంతేకాకుండా దీనికి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ సదుపాయాలు కానీ లైట్స్ ఫ్యాన్స్, అంతేకాకుండా డిజిటల్ క్లాస్ రూమ్ కూడా వీళ్ళు ఇక్కడ వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది। సో ఎవరైతే రౌండ్ టేబుల్ VRT 77 వాళ్ళందరూ మెంబర్స్ అందరికీ కూడా
ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ స్కూల్ కి రౌండ్ టేబుల్ కి ద్వారా డొనేట్ చేసినటువంటి కేశవ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి స్వభావంతో మంచి సదు హృదయంతో ఇలాంటి విద్యాదానం చేసినటువంటి రౌండ్ టేబుల్ కి డోనర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని జగన్ నెట్టడం ముంచితే ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆదుకుంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఖరీఫ్ రబీ సీజన్లకు కలిపి 68 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే డబ్బులను ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వైసీపీ వదిలిపోయిన బకాయిలు చెల్లించిందని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఎల్లు నుంచి జరగబోయే సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం కోసం రాష్ట్రం సంపన్నం చేసేదానికి ముఖ్యమంత్రి గారు గడిచిన సంవత్సర కాలంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా సాధించిన ఘన విజయాలు కూడా ప్రజలకు వివరించేదానికి 2వ తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి క్లస్టర్ అన్ని పార్టీల విభాగాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి పోయి ప్రభుత్వం సాధించిన ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలన్నీ వివరించమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. రాబోయే 4 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పుకునే దానికి గర్వంగా ఈ సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలనుకుంటున్నాం. ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గత ప్రభుత్వంలో అరాచకం నుంచి ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వ్యవసాయం విషయానికి వస్తే ధాన్యం కొనుగోళ్లు ఖరీఫ్ రబీలో 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేసిన ఈ ప్రభుత్వం దాదాపు ఇప్పటికే 18,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం. 23-24 ఖరీఫ్లో రబీలో కలిసి 40 లక్షల టన్నులు మాత్రమే గత ప్రభుత్వం సేకరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 68 లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరించి 24 గంటల్లో వాళ్ళ ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. డ్రిప్ ఇరిగేషన్ విషయానికి వస్తే గత ప్రభుత్వం పూర్తిగా డ్రిప్ ఇరిగేషన్ ఆటకెక్కించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కానీ, వ్యవసాయ యాంత్రిక పరికరాలను కానీ ఇవన్నీ కూడా సబ్సిడీలో ఇస్తూ రైతులను సంక్షేమాన్ని అగ్రభాగాన పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. డ్రిప్ ఇరిగేషన్లో ఎస్సీ ఎస్టీలకు 100%, 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులకు 90%, ఇతరత్ర రైతులకు 50% సబ్సిడీతో డ్రిప్ పరికరాలను ఈరోజు అందిస్తూ రాయలసీమలోనే ఒక హార్టికల్చర్ హబ్బును ఏదైతే ముఖ్యమంత్రి గారు సంకల్పించారో ఆ హార్టికల్చర్ హబ్బు రాబోయే 3-4 సంవత్సరాల్లో పండ్ల తోటల పెంపకంలో ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎంతో ఉపకరిస్తుందని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి వస్తూ ఉంది. చంద్రన్న హయాంలో ఉద్యాన హబ్గా రాయలసీమ ఉంది. ఉద్యాన రంగంలో 17-18లో ఏడాదిలో 17.16% అభివృద్ధి చెందితే గత 5 సంవత్సరాల్లో అది సింగిల్ డిజిట్కు పడిపోయిన విషయం ప్రజలకు అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. మిర్చి రైతులను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. మిర్చి రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 నుంచి 19 కానీ మరి ఇప్పుడు కానీ మిర్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం. 130 కోట్లు నాటి ప్రభుత్వం మిర్చి రైతుల కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆ బాకీలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తూ మరి మిర్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి. మాటలు కాదు, చేతలతో పనిచేస్తాం.
ఈ ప్రభుత్వంకి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా, నాయకుడికి ఉన్న తేడా కూడా ప్రజలు గమనించాలి. ఈరోజు శాంతి భద్రతల విషయానికి వస్తే ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండా. గత ప్రభుత్వంలో, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భరోసా నెలవారీ పింఛన్ల పథకంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో పర్యటించి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉదయం 6 గంటల నుండి జిల్లాలో 4600 సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్స్ జిల్లాలో 2,23,000 పెన్షన్స్ ఉన్నాయండి, 97 కోట్లతోటి. ఈరోజు జూలై 1న వారందరికీ కూడా పెన్షన్స్ని మనం 7 గంటలకే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 80% పెన్షన్స్ పంచడం జరిగింది. అంటే ఇంచుమించు 3.5 గంటల్లోనే 80% మందికి పెన్షన్స్ ఈ గ్రామ స్థాయి లెవెల్లో అధికారులందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకుని పెన్షన్స్ అన్నీ కూడా అందజేయడం జరిగింది. మన గౌరవ సీఎం గారు ఆదేశాల మేరకు, తర్వాత డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అంతా కూడా ఒక పండుగలాగా ప్రతి నెల మొదటి రోజు జరుగుతూ ఉంది. దానికి జిల్లా వ్యాప్తంగా 4,600 మంది గ్రామస్థాయి అధికారులు వారు ముందు రోజే డబ్బులంతా కూడా డ్రా చేసుకుని 1వ తారీఖు కల్లా వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉందండి. మన జిల్లాలో ఈ 2,23,000 మొత్తం పెన్షన్స్లో 1,18,000 ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి. వీటిలో 49,000 మందికి విడో పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 6,800 మందికి సింగిల్ ఉమెన్ పెన్షన్స్, తర్వాత 4,500 ఫిషర్మెన్ పెన్షన్స్, తర్వాత 2,500 వీవర్స్కి, అలాగే ట్యాడీ టాపర్స్కి, డిజేబుల్డ్ పెన్షన్స్ 27,000 పెన్షన్స్ డిజేబుల్డ్ పీపుల్కి, అలాగే ఇంకా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వారందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ స్వయంగా వెళ్ళి అందజేసి వస్తూ ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.